హాయ్ ప్లాంట్ లవర్స్. అబ్బా ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. మరి మీరు ఏ కేటగిరీ? స్కూల్కి వెళ్తూ బిజీగా ఉండటం వల్ల పిల్లలు చేయలేకపోతున్నారు. సో యాక్టింగ్ సీఈఓగా నేను ఛార్జ్ తీసుకున్నాను అనమాట మా ఈ బుజ్జి యూట్యూబ్ ఛానల్ కోసం. చిన్నప్పటి నుండి కష్టపడి చదివి మంచి యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్లు ఎంబీఏలు చేసి 11 years కెరియర్ పెట్టుకుని ఏంటి సనంగా ఇప్పుడు బానే ఉన్నాంగా. ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఒక కళ. ఇవాళ ప్రశాంతతని సాధన చేద్దాం. పాలిటిక్స్ పక్క రాష్ట్రం మ్యాటర్లు మనకెందుకు. ఇవాళ టాపిక్లోకి వెళితే ఇవన్నీ నా ప్లాంట్ కలెక్షన్ అన్నమాట. అవి కూడా వాటర్లో ప్రాపగేట్ చేసిన ప్లాంట్ కలెక్షన్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ప్రతి ప్లాంట్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా. ఇది గిఫ్ట్గా తీసుకున్న ప్లాంట్ అన్నమాట. వింటున్నారా? గిఫ్ట్గా తీసుకున్న ప్లాంట్. రూటింగ్ వస్తుందో రాదో చూడాలి. ఈ యారో హెడ్ కూడా ఇంచుమించు అలాంటి స్టోరీయే. ఇంకా చాలా యారో హెడ్స్ ఉన్నాయి, చెప్తాను. వాటి స్టోరీ మొత్తం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీంట్లో పర్పుల్ హార్ట్, దానికి కూడా రూట్స్ బాగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చి ఇది ఫిలోడెండ్రాన్. ఇది కింద అమ్మ కలెక్షన్లో ఉంటే దాన్ని కట్ చేసి ప్రాపగేట్ చేసుకున్నాను అనమాట. ఈ బాటిల్ వచ్చి మా మహాది ఎల్కేజీ బాటిల్ అనమాట. సో దాచేద్దామని ఇలా. ఓకే, ఈ యారో హెడ్ కూడా ఓకే, దీని బ్యాక్ స్టోరీ లేటర్. ఓకే, బాగుంది కదా క్యూట్గా బాటిల్. యా, ఇది కూడా అమ్మ దగ్గర నుంచి కటింగ్స్ తీసుకొచ్చి ప్రాపగేట్ చేసిన ప్లాంటే ఫిలోడెండ్రాన్. చాలా బాగుంటుంది. నియాన్ కలర్ది, డార్క్ గ్రీన్ కలర్ది ఉంది. దీంట్లో 2 వేసాను. 2 కూడా మంచి రూటింగ్ వచ్చాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మా పులిహార రాజా. ఇది చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది. దీంట్లో చూసారా 4 రకాల చెట్లు ఉన్నాయి. ఇది వాండరింగ్ జూ, ఫిలోడెండ్రాన్ ఉంది, మార్బుల్ పోతోస్ ఉంది, అండ్ ఇది ఇంకొకటి పోతోస్లోనే ఇంకో రకం ఉంది. 4 రకాల మొక్కలు ఉన్నాయి. వీటిలో నేను కొన్నవైతే ఓన్లీ పోతోస్ ఒకటే కొన్నాను. ఆ మార్బుల్ పోతోస్ మా కజిన్ హౌస్ నుంచి తెచ్చుకున్నాను. ఈ వాండరింగ్ జూ వచ్చేసి ఇది కూడా మనం లహరి రిసార్ట్ నుంచి గిఫ్ట్గా తెచ్చుకున్నాం అనమాట. మనమే తెచ్చుకున్నాం చిన్న కటింగ్. ఇంకా ఫిలోడెండ్రాన్ అమ్మది. అబ్బో, ఇది మా పెద్దోడు. 3.5 years అయిందండి ఈ ప్లాంట్. 3.5 years నుంచి ఒక్క ఆకు కొత్త ఆకు ఇవ్వలేదు, ఉన్న ఆకులు ఊడిపోలేదు, అలాగే ఉంది ఈ ప్లాంట్. ఎందుకంటే ఇది ఇండోర్లో పెడతా కదా, పెద్దగా ఆకులు రాలేదు, బట్ చాలా హెల్దీగానే ఉన్నాయి. ఒకటి పోతోస్, 2 పోతోసే, ఒకటి గోల్డెన్ లీవ్స్ది, ఒకటి నార్మల్ది. ఇది వచ్చి ఇది కూడా పోతోసే. బుజ్జి బాటిల్లో పెట్టాను, హనీ బాటిల్లో. చాలా బాగుందండి. ఇది ఈ మధ్య పెట్టాను, రూటింగ్ ఇప్పుడే ఫామ్ అవుతుంది. ఇంకెన్ని చెప్తాం, ఇంటి నిండా 4 రకాల మొక్కలే ఉంటాయి. వాటర్ ప్రాపగేషన్ అంటే జస్ట్ కలెక్షన్ చూపించాలి కాబట్టి మళ్ళీ చూపిస్తున్నా. ఇది కూడా దాని బాబీ. ఓకే, పైన చూసారా? ఓకే, జీజీ ప్లాంట్ అండి. ఈ జీజీ ప్లాంట్ పాపం పెద్ద చెట్టు తీసుకున్నాను, అది కూడా గిఫ్ట్గానే తీసుకున్నానండి. పెద్ద చెట్టు తీసుకున్నాను కానీ చచ్చిపోయింది. అయ్యో, అన్నీ చచ్చిపోయేలా ఉన్నాయి, అట్లీస్ట్ దీన్నన్నా బతికిద్దాం వాటర్లో పెట్టేసి అని ఒక మంచి కొమ్మని తీసి కట్ చేసి పెట్టాను. లక్కీగా ప్రాపగేట్ అవుతుంది. అందుకే అంటారేమో ఈ ప్లాంట్ ఒకసారి తెచ్చుకోవాలి చచ్చిపోదని. ఓకే, ఇదైతే రెస్క్యూడ్ ప్లాంట్ అండి. నిజంగానే రెస్క్యూ చేశాను నేను దీన్ని. బాబుని పికప్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తుంటే అక్కడ పెద్ద ఫైర్ వేశారు. ఆ ఫైర్లో పచ్చి చెట్లు అన్నీ కూడా వేశారండి. తెలివిలేని వాళ్ళు ఎందుకు చంపుతారో ఏంటో మొక్కల్ని. ఆ మొక్కల్లో పడునింది, దాన్ని తీసుకొని వచ్చాను. మంటలో పడున్న దాన్ని తీసుకొచ్చాను. 3 తీసుకొచ్చాను. సో ఈ 3 సిబ్లింగ్స్ సేవ్ అనమాట. 2 వాటర్లో ప్రాపగేట్ చేసిన, ఒకటి మట్టిలో పెట్టాను.
3 సక్సెస్ అయ్యాయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇద్దరు బ్రదర్స్ 2 వాటర్ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ చాలా హెల్తీగా పెరుగుతున్నాయి, కొత్త లివ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ యారో హెడ్ గడ్ స్టోరీ ఇప్పుడు చెప్పేస్తాను. ఇదేంటంటే స్టోరీ ఇంకా మిగిలిన మొక్కలు పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా, బాయ్.